ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించినటువంటి సల్లుబాయ్ గారు, ఆయన మొన్న ఇక్కడ మేము చదువుకున్న స్కూల్ బాయ్స్ హై స్కూల్లో మా 1987-88 ఎస్ఎస్సి బ్యాచ్కి సంబంధించి ఈ యొక్క పాఠశాలను మా యొక్క పాఠశాలను సందర్శించడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి ఉండి వాళ్ళు ఫర్దర్గా ముందుగా అభివృద్ధి పథంలో అలాగే క్రీడల పట్ల ఇంట్రెస్ట్ పెంపొందించుకుంటున్నారు. కానీ సరైన మౌలిక సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పోయింది అని అంటే ఆయన యొక్క అభ్యర్థన మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ, అందులో ముఖ్యంగా మన ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ మున్నా గారికి, అలాగే మా స్థానిక కౌన్సిలర్ శ్రీ ఫయాజుద్దీన్ గారు, అలాగే నా మిత్రుడు చిన్నప్పటి మిత్రుడు అయినటువంటి బదాం రాజ్ కుమార్ కౌన్సిలర్, అలాగే మా చిన్నప్పటి అన్న శక్రన్న, మరియు ఇక్కడికి వచ్చినటువంటి జిమ్మి రవి గారు, ఇటుబ శేఖర్ గారు, దుర్గా స్టోర్ సీన్ గారు, అట్లాగే ఆర్మూర్ రోటరీ క్లబ్ అధ్యక్షుడైనటువంటి రజనీష్ కిరాడ్ గారు, సల్లుబాయ్, మన శివ, ప్రణయ్ గారు, రామకృష్ణ అన్న, భాస్కర్ గారు, నూకల్ శేఖర్ గారు, దాసరి గోపీకృష్ణ గారు, భాస్కర్ గారు, ప్రతి ఒక్కరికి కూడా ఈఆర్ ఫౌండేషన్ అనే మా యొక్క ఫౌండేషన్ ద్వారా మా అందరికీ కృతజ్ఞతలు స్వాగతం తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన పిల్లలందరినీ చూసిన తర్వాత అనిపించింది మేము ఎప్పుడో 30 సంవత్సరాల కింద ఇక్కడ చదువుకున్నటువంటి ఆ గత స్మృతిని గుర్తుపెట్టినాయి. అప్పుడు ఉన్నటువంటి స్కూల్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, కొంచెం స్ట్రక్చర్స్ మారినాయి. కానీ పిల్లలకు
చాలామంది పిల్లలు ఇంకా సిటీలో చాలా డెవలప్ అయింది, కానీ మన ఆర్మూర్ అసలు టౌన్లో సబర్బన్ ఈ ప్లేసెస్లో పిల్లలకు ఆడుకోవడానికి మంచి కిడ్స్ కానీ మంచి ప్లే గ్రౌండ్ ఉంది, కానీ వారికి ఒక మంచి వాతావరణం అలాగే దెబ్బ తగలకుండా మంచి సఫోస్టికేటెడ్ ఈ యొక్క ఆట వస్తువులు ఇద్దామని సల్లుబాయ్ చాలా సంవత్సరాల నుంచి అతను ఆయన వృత్తి నడుపుకుంటూ పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి సల్లుబాయ్కి ఈరోజు మనం అందరం కలిసి ఆయనకు అభినందన తెలియజేయాలి. ఒకసారి చెప్పండి. ఆయన పిల్లల యొక్క జిజ్ఞాస, పిల్లల యొక్క ఆసక్తిని గమనించి తను నార్మల్ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం ఖచ్చితంగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తూ పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పిల్లల్లో మంచి ప్రతిభా పాఠవాలనే వాళ్ళకు మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు అండ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. వీరి యొక్క ప్రతిభను బయటికి తీయడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. మేము కూడా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్, నా మిత్రుడు అండ్ రాజశేఖర్, నేను ఈఆర్ ఫౌండేషన్ సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం అనుకొని మొన్ననే 2 days బ్యాక్ డిసైడ్ చేసుకున్నాం. వీరందరికీ ఖచ్చితంగా మనం చదువుకున్న స్కూల్లో ఏదో రకంగా మనం ఇటువంటి యొక్క కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయంతో ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాం. ఈరోజు క్రికెట్కి సంబంధించిన కిట్లని పిల్లలకి ఇవ్వడం జరిగింది. దానికి ఇటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి హెడ్ మాస్టర్ గారికి, సల్లుబాయ్కి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్స్ కానీ, మన ఈఆర్ ఫౌండేషన్ మిత్రులు కానీ, అలాగే ఈరోజు ప్రతిరోజు మన గురించి ఆలోచించుకుంటున్నాం, కానీ మన సొసైటీకి ఏం చేస్తున్నాం అనే ఒక ఆలోచన వ్యక్తులందరికీ